ప్రతి శుక్రవారము ఒక వ్యక్తి జీవితంలో చేసినటువంటి ప్రార్థన అనుభవాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన శుక్రవారం ఎవరిని గురించి మనం విన్నాం? అబ్రహాము జీవితంలో చేసిన ఎన్ని ప్రార్థనలు? 3 సందర్భాలలో తాను చేసినటువంటి విశ్వాస సహితమైన ప్రార్థనల గురించి మనం విన్నాం. ఈరోజు కూడా ఒక వ్యక్తి జీవితంలో తాను చేసినటువంటి ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. తన ద్వారా మనం ఏం నేర్చుకోగలము, దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న విషయాలను శ్రద్ధగా విని గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. అబ్రహాము గారు ఏ విధంగా అయితే తన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడో, అదేవిధంగా తన కుమారుడైన ఇసాకు జీవితంలో కూడా అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు భక్తుడైన ఇసాకు గారు చేసిన 2 ప్రార్థనల గురించి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 25వ అధ్యాయము ఈ 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చాలు చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చేరువచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోయే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం వినగలిగితే, ఇసాకు జీవితంలో తాను చేసిన ప్రార్థనలను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోగలమో, దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న విషయాలను గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారి జీవితం ద్వారా చాలా సంగతులు నేర్చుకున్నాం. గుర్తున్నాయమ్మ ఎవరికైనా? అబ్రహాం చేసిన ప్రార్థన ద్వారా మనమేం నేర్చుకున్నాం? గుర్తుంటే చెప్పండి ఎవరైనా. మొదటిగా లోకములో ఉన్న పాపము మనకు అంటకుండా ఎలా బ్రతకాలో అబ్రహాము చేసిన మొదటి ప్రార్థన అది. రెండవది, శత్రువులను సహితం ప్రేమించి క్షమించే వారి కోసం ప్రార్థించడం రెండవదిగా నేర్చుకున్నాం. మూడవది, సమాధాన పడినప్పుడు లేదా సమాధానం కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం నేర్చుకున్నాం. అయితే నేర్చుకొని విడిచిపెట్టడం కాదు కానీ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు కానీ, మనం కార్యరూపం దాల్చినప్పుడు ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమిస్తూ శత్రువుల సహితం ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థించమని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5:40లో 41లో చదువుకున్నాం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుడు తెలియజేసినట్టుగా మనం కూడా చక్కగా విన్న వాక్యాన్ని మన హృదయాలలోనూ మన జీవితాల్లోనూ మన ప్రవర్తనలోనూ ఫలింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు భక్తుడైన ఇస్సాకు గారి జీవితంలో చేసిన 2 ప్రార్థనలు చాలా చిన్న ప్రార్థనలే. ఆ ప్రార్థనలను గురించి ఈరోజు మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు అనగా అర్థం ఏంటి చెప్పండి? నవ్వు. ఎందుకు నవ్వు? తల్లి నవ్విందంట. ఇస్సాకుని దేవుడు ఇస్తానన్నప్పుడు ఏం చేసిందంట తల్లి? ఏడ్చింటే అంతేనా? వారి జీవితంలో 90 సంవత్సరాల వయసు వచ్చే వృద్ధాప్యంలో జీవించేంత వరకు కూడా దేవుడు వారి జీవితాల్లో ఈ యొక్క శుభకార్యాన్ని జరిగించలేదు. బహుశా అది దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే, దేవుని సంకల్పమే, దేవుని ఏర్పాటు. తగిన సమయమందు అనుగ్రహిస్తాడని మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి తగిన సమయం ఎప్పుడు వచ్చింది అబ్రహాం గారికి? 99వ సంవత్సరంలో ఇంచుమించు 100 ఏండ్ల వాడై అతడు కుమారుణ్ణి కనినని ఉంటుంది. కాబట్టి 100 ఏండ్ల వయస్సులో బహుశా అబ్రహాం గారు సంతానం పొందుకున్నారు కదా, ఇస్సాకు కూడా అంతేనేమోలే అనుకున్నారు. ఇస్సాకు గారి జీవితంలో పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకు సంతానం కాలేదు. ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాలకు పెళ్ళయింది తెలుసా? చదివితే కదా మనకు గుర్తుండేది. 40 ఏండ్ల వయసులో పెళ్ళైందంట. మొదటి కుమారుడా రెండో కుమారుడా? ఎంతమంది పిల్లలు ఇస్సాకు? ఇద్దరేనా ముగ్గురా? ఇద్దరేనా? ట్విన్స్, 2 కవల పిల్లలు.
సరే, ఇస్సాకు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల జాబితాలో ఇస్సాకు పేరును చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. చూడండి, 11వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. చాలు, ఇక్కడ చూడండి, అబ్రహాముకు దేవుడు దయచేసిన వాగ్దానమునకు సమాన వారసుడంట ఇస్సాకు. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు అనుగ్రహించాడో, తండ్రికి అనుగ్రహించిన ఆ వాగ్దానానికి ఎవరు వారసులు? శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆస్తిపరంగా మాత్రమే కాదు, వాగ్దాన పరంగా కూడా యాకోబు ఇస్సాకులు అబ్రహాముకు వారసులై ఉన్నారని ఈ వచనం ద్వారా మనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాం. అయితే 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇసుక రేణుముల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ వాగ్దానానికి ఇప్పుడు ఎవరు వారసులు? ఇస్సాకు కూడా వారసుడేనా? మరి ఇస్సాకు ఎంతమంది పిల్లలు అప్పటికి? ఒక్కరు కూడా కాలేదు. ఇంకా ఇందాక మనం చదివిన వచనం దాకా ఒక్కరైనా అన్నారా? ఆ రోజు చూడండి, ఆ వచనాన్ని మరొకసారి చదవండి. 20వ వచనమా 21? అదేలే ఇందాక చదివిందే. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై గొడ్రాలు గనక. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడే, ఇంక్లూడింగ్ వాగ్దానానికి వారసుడే, అయినప్పటికీ ఎందుకు సంతానం కలగలేదు అని మనం ఆలోచన చేస్తే బహుశా అది దేవుని చిత్తం, అంతేనా? ఈరోజు ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడైనప్పటికీ, వాగ్దానానికి వారసుడైనప్పటికీ, ఇంకొక మాట హెబ్రీ పత్రికలోనే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇందాక 9వ వచనం చదివాం కదా, 20వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చాలు, ఈ మాటను గమనించండి. ఇస్సాకు కంట జరగబోవు సంగతులు ఏమైందంట? జరగబోయే సంగతులు తెలుసంట ఇస్సాకుకు. మరి జరగబోయే సంగతులే తెలిసినప్పుడు తనకి ఎన్నేళ్ల వయసులో సంతానం ఇస్తాడన్న విషయం తెలియదంటారా? తెలుసా? మరి అన్నేళ్ల వరకు వెయిట్ చేయకుండా ఎందుకు ప్రార్థన చేశాడు? ఇప్పుడు జరగబోయేవన్నీ తెలుసు. ఆయన అంటాడు కదా, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై ఆయనకు ముందే నిలుస్తుందో, యాకోబు ఏ విధంగా పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఎదుగుతాడో ఇస్సాకుకు తెలుసు. ఏశావు ఏ విధంగా తృణీకరించబడతాడో ఇస్సాకుకు తెలుసు. మరి భవిష్యత్తు తెలిసినటువంటి జరగబోవు సంగతులను గ్రహించగలిగేటువంటి ఇస్సాకు ఆ రోజు మరి ఎన్నేళ్ల వయసులో దేవుడు సంతానం ఇస్తాడో ఎందుకు గ్రహించలేకపోయాడో, ఎందుకు తొందరపడి ప్రార్థన చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇస్సాకేం చిన్న వ్యక్తి కాదు, సరేలే ఏదో తెలియని వ్యక్తి కదా, పొరపాటు పడి ప్రార్థన చేసాడేమో అనుకోవచ్చు. కానీ ఆ విధంగా కాదు. ఇస్సాకు భవిష్యత్తును తెలుసుకున్నవాడని, వాగ్దానానికి వారసుడని, కష్టపడి పనిచేసేవాడని, నూరంతల ఫలమును దేవుని ద్వారా పొందుకోగలిగిన వాడని చాలా గొప్పగా ఇస్సాకును గురించి మనం చదువుతాం. అక్కడే 24వ అధ్యాయంలోనే ఇస్సాకు యొక్క జీవితం ఒకసారి మనం ఇక్కడ చూడగలిగితే, చూడండి 24వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో జానింపబయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇక్కడ చూడండి, యవ్వన కాలంలో ఉన్నాడు ఇస్సాకు. యవ్వన కాలంలో పెళ్ళి కాకముందు సాయంకాల సమయంలో ఏం చేస్తున్నాడంట? ఆయన పొలములో ధ్యానింప వెళ్ళాను. అంటే ధ్యానం చేయడానికంటే ప్రార్థన చేసుకోవడానికని. ఈరోజు యవ్వన కాలంలో ప్రార్థనాపూర్వకంగా ఎదిగినటువంటి ఇస్సాకు ఎందుకు తొందరపడి ప్రార్థన చేశాడో అని మనకు అనిపించవచ్చు. కానీ బహుశా అప్పటికి ఆయన వయసు ఎంత? పిల్లలు కలిగినప్పుడు ఆయన వయసు ఎంత? 40. పెళ్ళైనప్పుడు 40. పెళ్ళైనప్పుడు 40. ఎన్నేళ్ళకి పిల్లలు అయ్యారంటారు? పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలకు పిల్లలు అయ్యారు ఆయనకి. ఆ కింద 26వ అధ్యాయం ఆఖరి లైన్లో మనం చదివితే, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు, చదవండి,
ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనం ఆఖరిలో చదవండి. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు మొత్తం కలిపి చదవండి. ఇప్పుడు ఆ పేజీ ఈ పేజీ కలిపి చదవండి. ఎన్నేళ్ళ వయసు అంట ఇస్సాకు పిల్లలైనప్పుడు? ఇప్పుడు ఎన్నేళ్ళకి పిల్లలయ్యారు ఆయనకి? పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ళకి పిల్లలయ్యారు? 20 ఏళ్ళకి పిల్లలయ్యారంటే తండ్రి 100 సంవత్సరాలు, పోనీ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళకి పెళ్ళయింది అనుకోండి, ఇంకా 50 సంవత్సరాలు ఎదురు చూశాడు కదా. మరి ఈయన ఎదురు చూడొచ్చు కదా. 50 సంవత్సరాలు మా నాన్నకే 100 ఏళ్ళకి అయ్యారంటే బహుశా మా నాన్న వారసత్వం నాకు వచ్చి నాకు 100 ఏళ్ళకి పిల్లలు కావచ్చేమో అని ఎదురు చూడకుండా తొందరపడి ప్రార్థన చేశాడేమో అని మనం అనుకుంటాం. 20 ఏళ్ళు ఓపిక పట్టలేకపోయాడని. ఈ రోజుల్లో అయితే 1 సంవత్సరం ఓపిక పట్టలేరు చాలామంది. భార్యాభర్తలకు ఓపిక ఉన్నా అత్తమామకు ఓపిక ఉండదు, తల్లిదండ్రులకు ఓపిక ఉండదు, ఇరుగు పొరుగు వారికి ఓపిక ఉండదు కదమ్మా. చుట్టూ చూస్తున్న వారికే పెద్ద తొందర ఉంటుంది. ఏమా పెళ్ళి సంవత్సరమే, ఇంకా ఏమైనా విశేషమా? ఏమంటారు మీరు? ఏమంటారు? మంచి చెడ్డ ఏమంటారమ్మా? అది ఏమైనా దేవుని చిత్తం. అయితే 20 సంవత్సరాల ఆ కాలములో ఎంతగానో ఎదురు చూసి బహుశా విసిగిపోయాడంటారా అడగడానికి. ఎందుకు ప్రార్థన చేశాడని మనం ఆలోచన చేస్తే బహుశా అతని మనసులో అనుకొని ఉండవచ్చు, నేను వాగ్దాన కుమారుని కదా, అడగకపోయినా దేవుడు ఇస్తాలే అనుకున్నాడేమో. అడగకపోయినా, ఎందుకంటే మా నాన్నకు వాగ్దానం చేశాడు కదా ఇసుక రేణువుల వలె ఇస్తానని, ఇంకెట్లా ఇస్తాడు, ఇంక నేనెందుకు అడగడం అని ఆగాడేమో 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకి పిల్లలు కాకపోగా ఆయనకు బహుశా అప్పుడు అర్థమై ఉండొచ్చు, మా నాన్నకు చేసిన వాగ్దానము నేను పొందుకోవడానికి అర్హున్నైనా పొందుకోవడానికి నేను అడిగి తీరాల్సిందే అని బహుశా ఇస్సాకుకు అర్థమయ్యి అడుగుతూ ఉన్నాడు. అందుకనే ఆమె గొడ్రాలైనప్పుడు చూడండి 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చాలా ఇక్కడ చూడండి, ప్రార్థించడం వేరు, వేడుకోవడం వేరు, బ్రతిమలాడడం వేరు. అంతేనా? 3 ఒకటేనంటారా? అడగడం అంటే అడగడం, క్యాజువల్గా అడగడం. వేడుకోవడం అంటే ఇంకొంచెం ఎక్కువ. బ్రతిమలాడడం అంటే ఇప్పుడు వేడుకొనే స్థాయిలోనికి వచ్చాడు. అడగడం దగ్గర నుంచి వేడుకొనెను అంటే అని మనం చూస్తాం. వేడుకోవడం అంటే బహుశా ఇంకా పదే అడగడం, దేవుడు ఇచ్చేదాకా. ఇంకొక మాట ఏంటంటే ఆయన అక్కడే ప్రార్థన చేశాడు, అక్కడే ఆమె గర్భవతి అయ్యను అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. చూడండి, ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి, ఇక్కడ నీతిమంతుని ప్రార్థన ఎంత బలమైనదో మనం చూస్తాం. యాకోబు పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బాహుబలము గలదయ్యుండును. చాలా ఇక్కడ చూడండి, ఎంత నీతిమంతుడైతే ఇస్సాకు ప్రార్థన విని దేవుడు ఆయనకు అనుగ్రహించాడో ఆలోచన చేయండి. అక్కడే ప్రార్థన చేశాడు. బహుశా అబ్రహాము ప్రార్థన చేసి అడిగి దేవుని ద్వారా నియమించబడిన తర్వాత కూడా 25 సంవత్సరాలకు పిల్లలయ్యారు. అయితే ఇస్సాకు జీవితంలో ఆ ఆలస్యాన్ని మనం చూడలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంత వేడుకున్నాడంటే తన భార్య విషయమై, ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అని మనం చూస్తాం. ఈరోజు అప్పటి వరకు ఒకవేళ నిర్లక్ష్యం చేశాడేమో, ఆలస్యంగా ఉన్నాడేమో. సరేలే ఇస్తాలే దేవుడు, నేను ఎక్కడికి వెళ్తానులే, నేనే ఒక రాజకీయ నాయకుని కొడుకుని కాదు కదా దేవుడు విడిచిపెట్టడానికి, నేనేం అన్యుల వలె జీవించట్లేదు కదా, అక్రమాకారుల వలె జీవించట్లేదు కదా, పైపెచ్చు దేవునికి ఇష్టమైన అబ్రహాము కుమారుణ్ణి, పైగా దేవుని స్నేహితుడైన అబ్రహాము కుమారుణ్ణి నేను, నా కాకపోతే దేవుడికి ఎవరికి ఇస్తారులే అని అనుకున్నాడేమో. ఈరోజు మనలో కూడా చాలామంది అదే విధంగా అనుకునే స్థితిలో మనం ఉన్నామేమో ఆలోచన చేయండి. రోజు మందిరానికి వస్తాను కదా, ఇంకా నాకు కాకుంటే దేవుడు ఎవరికి ఇస్తారులే అనుకుంటామేమో. రోజు ప్రార్థనకు వచ్చినా మనం నోరు తెరిచి అడిగితేనే తప్ప దేవుడు అనుగ్రహించడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ఒక దైవజనుని కుమారుడైన ఇస్సాకే
అడిగేంత వరకు దేవుడు ఇవ్వకపోతే ఈరోజు మనం అడుగుతున్నామా? ఆలోచన చేయండి. ఆమె భార్య విషయమై ఆమె విషయమై ప్రార్థన చేశాడు. ఆ రోజు వరకు గర్భఫలం కనుక దానికోసం ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ సందర్భంలో అది పెట్టి ఈరోజు మనం కూడా వేడుకునే అనుభవంలోకి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఎక్కడ చూడండి ఒకసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. వేడుకున్నవారు దేవునికి ఇష్టమైన వారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కుష్ఠరోగి ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరకు వచ్చేటాడు. అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. ఇక్కడ దేవునికి ఇష్టమా లేదా అడుగుతున్నాడు. ప్రభువా, నీకు నేను ఇష్టమేనా? నేను బాగుపడడం నీకు ఇష్టమేనా? నేను స్వస్థత పొందడం నీకు ఇష్టమేనా అని అతడు అడుగుతూ ఉన్నప్పుడు, బహుశా మత్తయి గారు అంత క్లియర్గా రాయలేదు, కానీ లూకా భక్తుడు చాలా స్పష్టంగా వ్రాస్తాడు. అదే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడు. మత్తయి సువార్తలో మనం అంత స్పష్టంగా చూడలేదు, కానీ ఆయనను అడిగాడంతే. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నతో ఆపేశాడు మత్తయి భక్తుడు. కానీ లూకా భక్తుడు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఏం చేశాడంట? ఆయన్ని వేడుకొనెను. వేడుకొనేవారు దేవునికి ఇష్టమని ఆ కింది వచనంలో మనం చూస్తాం. చూడండి, 13వ వాక్యం చదివితే, అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మననగానే కుష్ఠరోగము వానిని విడిచెను. ఇక్కడ చూడండి, వేడుకున్న వారిని ఎంత త్వరగా దేవుడు బాగు చేశాడో చూడండి. వేడుకొనగానే దేవుడు వానిని బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అంటాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే అని అనగానే, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు వేడుకొనేవారు దేవునికి ఇష్టమైన వారని తెలియజేయబడినట్టుగా ఇస్సాకు కూడా ఏం చేశాడంట? ప్రార్థనలో దేవునిని వేడుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా మనకున్న అవసరాలను బట్టి, మనకున్న అక్కర్లను బట్టి, మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో వేడుకునే అనుభవంలోనికి రావాలా? ఈరోజు నా తల్లి ప్రార్థన చేస్తుందిలే, నా తండ్రి ప్రార్థన చేస్తుందిలే, దేవుడు నాకు అనుగ్రహిస్తాడులే అనుకోవడానికి వీల్లేదు. ఎవరి భక్తి వారిదే, ఎవరి ప్రార్థన వారిదే. ఆ ప్రకారంగా చూస్తే అబ్రహామును బట్టి దేవుడు ఎప్పుడో ఆశీర్వదించాల్సింది ఇస్సాకును, ఎప్పుడో సంతానం ఇచ్చేయాల్సింది. కానీ అబ్రహామును బట్టి, అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని బట్టి, అబ్రహాము ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు సంతానం ఇవ్వలేదు. కానీ ఇస్సాకు అడిగేంత వరకు వెయిట్ చేశాడు. అందుకని ఆయన ఆమె విషయమే ఏం చేశాడంట? వేడుకొనెను. వెంటనే యెహోవా అతని ప్రార్థనను వినెను. ఇక్కడ చూడండి, మనం కూడా మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారులే అని మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు, లేదా మన బిడ్డలు ప్రార్థనకి వెళ్తున్నారులే అని మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఎవరి ప్రార్థనా జీవితం వారిదే, ఎవరి ఆత్మీయ జీవితం వారిదే. ఈరోజు బహుశా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు కొంత కంచె వేసి పెట్టొచ్చు అంతే. ఎక్కడ ఏ ఆపద రాకుండా బహుశా కంచె వేయగలడేమో, కానీ వారి జీవితాల్లో అక్కరలు అవసరతలు తీరాలంటే ఎవరి ప్రార్థనా జీవితాన్ని వారు కొనసాగించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆ కుష్ఠరోగి వేడుకున్నట్టుగా, లేదా ఈ ఇస్సాకు భక్తుడు వేడుకున్నట్టుగా మనం కూడా వేడుకునే అనుభవంలోనికి రాగలిగితే దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించగలడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఇస్సాకు భక్తుడు చేసినటువంటి ఈ మొదటి ప్రార్థనలో మనం ఏం చూడగలుగుతామంటే, ఏ అక్కరలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో వాటి నిమిత్తమై వేడుకునే అనుభవంలోనికి మనం రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే దేవుడు ఆయన ప్రార్థనను వినెను గనుక, ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయ. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం, అప్పటిదాకా పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకుకు ముందు ఎవరైనా కవల పిల్లలు కలిగినట్టు చూసారా? మీరు చదివారా? అప్పటిదాకా కవల పిల్లలు కలుగుతారన్న విషయం కూడా తెలియదు.
అంతేనా? నేనేమైనా మర్చిపెట్టి చెప్పండి, ఎవరినైనా జ్ఞాపకం చేయండి, మీకు ఏదైనా జ్ఞాపకం వస్తే. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు నాకు తెలిసి. అసలు కవల పిల్లలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు తెలుసా బైబిల్లో? మస్తుగున్నారా? చెప్పండి, ఆ మస్తు మందిలో కొంత మస్తు చెప్పండి. ఎంతమంది? ఇస్సాకు, రిబ్కాలు ఒకటి, ఇంకా అంతేనా? అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? యూదా, చెప్పండి, సగం పేరు చెప్పాను కదా. ఇంకా యూదా ఎవరు తెలుసమ్మా? యాకోబు కుమారుడైన యూదా తెలుసా? యూదా కూడా తన కోడలైన తామారుతో పోయినప్పుడు ట్విన్స్ ఆయనకు కూడా, అక్కడ కూడా కవల పిల్లలు కలిగారు. పేరేషు, ఇంకొక పేరు ఏదో ఉంది. ఇద్దరు పిల్లలు, ఇంక కవల పిల్లలు కలిగిన వారు నాకు తెలిసి బైబిల్ ఇంక ఇద్దరే, మస్తు మంది ఏం లేరు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ఒకటి ఇస్సాకు, రెండవది ఇస్సాకు మనవడేనా? ఇస్సాకు మనవడేనా? ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు యూదా. ఏమవుతాడు ఇస్సాక్కి? మరి ఏమ్మా ఇంత స్లోగుంటే. ఈరోజు ఈ కవల పిల్లలు కలుగుతారన్న విషయం కూడా అప్పటిదాకా ఎవరు అనుభవంలోనికి రాలేదు. ఒక్క కొడుకు అయితే చాలని ప్రార్థన చేశాడు, కానీ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈరోజు చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘానికి, అక్కడ బలపరచబడుతున్నటువంటి ఆత్మీయ బిడ్డలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే అడుగుతారో, ఏదైతే కావాలని ప్రార్థిస్తారో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుడు అది ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడంట. అందుకనే ఇస్సాకు కూడా ఒక కుమారుడైతే చాలని ప్రార్థన చేశాడేమో, ఒక బిడ్డ పుడితే చాలు అనుకున్నాడేమో, కానీ అప్పటిదాకా ఎవరు రుచి చూడని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఎవరు అనుకోని ఉండరు. బహుశా ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఎవరికి ట్విన్స్ కలగలేదు. అసలు మానవుడిలో నుండి మానవుడు వస్తున్నాడంటేనే అద్భుతం. ఏమా అద్భుతమైన ఒక మట్టిలో నుంచి తీయబడిన మానవుడైన ఆదాములో నుంచి ఒక స్త్రీని చేశాడు, వారిద్దరిలో నుంచి మరలా ఒక పురుషుణ్ణి తీశాడు దేవుడు. ఇదే అద్భుతం అనుకుంటూ ఉంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు రావడం, అది ఎంత అద్భుతమో చూడండి. ఒకేసారి ఇద్దరు కవలను ఇవ్వగలగడం ఎంత ఆశీర్వాదకరమో చూడండి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే, నువ్వు ఊహించిన దానికంటే. ఇస్సాకు బహుశా ఊహించే ఉంటాడు, ఎందుకంటే అతనికి ధ్యానం చేసే అలవాటు ఉంది, అతనికి ప్రార్థన చేసే అనుభవం ఉంది. బహుశా దేవుడు ప్రార్థన చేస్తే వింటాడు, విని ఒక కుమారుని నాకు దయచేస్తాడు అని అనుకున్నాడేమో, కానీ ఇద్దరు కుమారులు ఇచ్చాడు దేవుడు ఒకేసారి. ఇంకా మరలా ప్రార్థన చేయదు నా దగ్గరికి వచ్చి అన్నాడేమో దేవుడు. ఏదైనా దేవుని దగ్గర మనం అడిగేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే, నీతిమంతులముగా ప్రార్థన చేస్తే అది బహుబలమైనదిగా పనిచేస్తుందంట. అందుకే యాకోబు పత్రికలో చదివాం కదా, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగినదై పనిచేస్తుందంట. ఈరోజు మన ప్రార్థన ఎందుకు పనిచేయడం లేదంటే, మొద్దుబారిపోయిన ప్రార్థనలు మనవన్నీ. ఆయన దగ్గరకు కూడా వెళ్ళట్లేదు, దేవుని వరకు పోతూనే ఉంటాయి. ఆయన దాన్ని తీసుకొని రిసీవ్ చేసుకొని సమాధానం ఇచ్చేలోపు ఆమేన్ అంటామంట. ఏమ్మా ఏం కావాలని అడిగేలోపు ఆమేన్. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్ అని మనం లేచి వచ్చేస్తాం. ఎప్పుడైతే నువ్వు ముగించాలనుకుంటావో అక్కడ నుంచి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ చేయండి. చర్చిలో కాదు, చర్చిలో చేసారు మళ్ళా ముగిద్దాం అనుకుంటే, సార్ నువ్వే చేయమంటావు కదని ఒక 5 నిమిషాలు ఎక్కువ చేస్తే అనేది. తర్వాత చర్చిలో కాదు, వ్యక్తిగతంగా మనం మోకరించినప్పుడు ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటాం అనుకోండి, ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ పొడిగించండి. ఒక గంట చేసుకునే వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు పొడిగించండి. ఎందుకంటే కరెక్ట్ సమాధానం వచ్చే సమయానికి మనం ముగిస్తున్నామేమో. అందుకే ఆలోచన చేయండి, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతుంది, లాస్ట్ రింగ్లో ఎత్తుదామని పట్టి కట్ అయితే ఏం చేస్తాం? మళ్ళీ చేస్తాం. ఇంక మళ్ళీ ఎత్తేలోపు కట్ అయిపోతే చూడండి, అంటే ఆ లాస్ట్ ఛాన్స్లో కూడా ఒకవేళ మనం వెళ్ళిపోతున్నామేమో. కాబట్టి ఇంకొక 5 నిమిషాలు పొడిగిస్తే దేవుడు కాల్ లిఫ్ట్ చేసి, ఏమ్మా ఏం కావాలి తల్లి చెప్పు అంటాడు. అంతేనా? దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఏది అడిగినా ఇచ్చేస్తాడు మన దేవుడు.
ఇవ్వడంతో పాటు అడిగిన దానిలో మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే ఊహిస్తామో దానికంటే అత్యధికముగా దేవుడు చేస్తాడంట. ఈరోజు మనం ఏ విషయాల్లో ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాల్లో దేవుడు మనకు కూడా అత్యధికముగా దయచేయునుగాక. విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి ఆమేన్. ఎప్పుడైనా సరే ఒక దైవ సేవకుని నుంచి ఒక మాట వచ్చిందంటే ఆమేన్ అనండి. అది అది ఎప్పుడో ఒకసారి మన జీవితంలో పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే ఆమేన్ అనడం నేర్చుకో. అది మనకు ఉపయోగం లేకపోయినా దేవుడు అది మనకు అవసరమైతే అది మన జీవితంలోనికి అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. మనం ఆమేన్ అనలేదంటే కోల్పోయినట్టు. కాబట్టి ఆమేన్ అనడం అలవాటు చేసుకోండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇస్సాకు బహుశా ఆశించాడు ఒక కొడుకు అయితే బాగుండని. అంతేనామ్మా? ఇద్దరు కావాలని ప్రార్థన చేశాడా? ఒక్కడైతే చాలు ప్రభు అని ప్రార్థన చేసేయడము. కానీ ఆ రోజు ఇద్దరు పిల్లల్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కొన్నిసార్లు మనము మా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని, మన ప్రార్థనకి ఇంకా దేవుడు సమాధానం ఇవ్వట్లేదని నిర్లక్ష్యంగా ఉండకుండా, వాటిని విడిచిపెట్టకుండా, కొంతమంది ఒకసారి చేసి వదిలిపెట్టేస్తారు. అట్లా కాకుండా అడుగుతూ ఉండండి. లూకాసు వార్త 18లో మనం చదువుతాం కదా, ఇప్పుడు చదవదండి. అక్కడ ఏముంటుంది? విసుగక ఎలా ప్రార్థన చేయాలో అని నేర్పించడానికి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే మాటికి అడగడం వలన ఈ లోక న్యాయాధిపతే రెస్పాండ్ అయ్యాడు. మరి దేవుని దగ్గర మనం మాటికి అడుగుతూ ఉంటే బహుశా దేవుడు కూడా మనల్ని దాటి వెళ్ళేవాడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆలోచన చేద్దాం. ఏ విషయాల్లో అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాల్లో కూడా దేవుడు మనం అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా దయచేయగలిగిన శక్తి కలిగిన వాడిని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి నీతిమంతులమై ఆయన అడిగిన వాటిని దయచేస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చాలు. ఇక్కడ చూడండి, ఇస్సాకు చేసిన ఈ రెండవ ప్రార్థన మనం చూస్తాం. అక్కడ దేనికోసం ఆయన ప్రార్థన చేశాడంటే, బావులు తవ్వుతున్నానా, గుడారం వేస్తున్నానా, బలిపీఠం కట్టానా, దేనికోసం చేశాడో తెలీదు. లేదు, అక్కడ ఉందా? మొన్న అబ్రహాం కూడా చేసినటువంటి ప్రార్థనలో దేనికోసం చేశాడో తెలియదు, కానీ ప్రార్థన చేసినట్టు మనం చూసాం. ఈరోజు ఇస్సాకు కూడా దేనికోసం చేశాడో తెలియదు, కానీ ఆయన ప్రార్థన చేశాడు అంతే. అయితే ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, గుడారము వేయడానికంటే ముందు అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత గుడారం వేశారు. ప్రార్థన చేసిన తర్వాత బావులు త్రవ్వారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోగలమంటే, రెండవదిగా ఇస్సాకు ప్రార్థన ద్వారా మనం ఏదైనా కార్యాన్ని ప్రారంభించడానికంటే ముందే ప్రార్థనతో ప్రారంభించుకోవాలి. గుడారం వేసిన తర్వాత ప్రార్థన చేశాడని లేదు. అక్కడ ఏముంది? ప్రార్థన చేసిన తర్వాత అక్కడ గుడారం వేసుకున్నారు. బహుశా అక్కడ తాను చేయబోతున్న కార్యాన్ని బట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇదిగో ప్రభువా, ఇక్కడ గుడారం వేసుకొని నివాసం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ బావులు త్రవ్వాలనుకుంటున్నాం, నీ సహాయం మాకు కావాలని బహుశా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడేమో. అందుకే ఈరోజు మనం ఏం నేర్చుకోగలం ఈ రెండవ ప్రార్థన ద్వారా అంటే, ఏదైనా మనం చేయడానికి ముందే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చేస్తే ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం. ఏదైనా మనం అడిగింది దేవుడు ఇస్తే ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం. దేవుడు ఏదైనా ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి, ఇవ్వకంటే ముందు విశ్వాసంతో ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉంది. అంతేనామా? ముందు చేసే ప్రార్థన విశ్వాసాన్ని తెలియజేస్తుంది, తర్వాత చేసే ప్రార్థన కృతజ్ఞతను తెలియజేస్తుంది. అంతేనా? తర్వాత చేసే ప్రార్థన కృతజ్ఞతతో, ముందు చేసే ప్రార్థన విశ్వాసంతో. కాబట్టి ఇక్కడ ఇస్సాకు జీవితంలో ముందు ఎందుకు ప్రార్థించాడంటే, బహుశా దేవుని మీద విశ్వాసం మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే అక్కడ గుడారం వేయడానికంటే ముందు ప్రార్థన చేసి ప్రార్థనతో ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు చాలా చోట్ల గుడారం వేసుకున్నాడు, చాలా చోట్ల బావులు త్రవ్వాడు. ఆ పైన 26వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన త్రవ్విన బావులన్నింటినీ అక్కడ గెరారీయులు పట్టుకున్నట్టుగా, ఆ ఫిలిస్తీయులు పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వారి దగ్గర నుంచి దూరం వచ్చిన తర్వాత, సపరేట్ అయిన తర్వాత, ఏర్పాటు కలిగిన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన తర్వాత ప్రార్థన చేసి తన జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా ఏ కార్యమైనా సరే ప్రార్థనతో ప్రారంభించుకునే అలవాటు చేసుకోవాలని
దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయడం అన్నది ఎప్పుడంటే ఆ కార్యానికి ముందు, కొన్నిసార్లు కార్యం చేసిన తర్వాత చేసుకోవడం కాదు, కానీ ఆ కార్యానికి ముందు ఏ పనైనా సరే, అది ఎగ్జామ్ అయినా, అది ఇంకొకటైనా, అనారోగ్యమైనా, హాస్పిటల్కి వెళ్ళడమైనా, ఏదైనా సరే ఒక పని ప్రారంభించే ముందు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. అలాగని చెప్పి ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో కూడా అవగాహన ఉండాలా. కొంతమంది డాక్టర్లు ఉన్నారనుకోండి, ఆపరేషన్కు ముందు ప్రార్థన చేసే అలవాటు ఉందనుకోండి, ఎంతసేపు చేస్తారు అక్కడ? ఒక నిమిషమా? కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటారు, ప్రభువా ఆపరేషన్ చేయబోతున్నాను, సహాయం చేయండి. అక్కడ ఒక అరగంట ప్రార్థన చేసామనుకో, ఈలో పేషెంట్ ఏమైపోతాడమ్మా? పాడగట్టాల్సింది. అదే ఆపరేషన్ ప్రారంభించే ముందు ఆయుధం పట్టుకొని, కత్తి పట్టుకొని ప్రార్థన మనసులో తలుచుకోవాలి. అక్కడ ఒక అర్ధగంట ప్రార్థన చేస్తుంటే పేషెంట్ ఉంటాడా? ఉండడు. ఎక్కడ ఎంతసేపు చేయాలో కూడా అంతసేపు చేయాలా. అంతవరకు పోగొట్టుకున్నాడు ఇస్సాకు. ఇప్పుడేం కొత్తగా కాదు ఆయన ప్రార్థన చేయడము, ఆ బావుల కోసము, ఆ గుడారం కోసం ప్రార్థన చేయడం కొత్తది కాదు. ఆ గెరార్ అనే ప్రాంతంలో అబీమెలెకు రాజు చేతిలో చాలా ఓడిపోయి ఎదురు దెబ్బలు తిన్నాడు. అతని తండ్రి కూడా ఎవరి చేతుల్లో దెబ్బలు తిన్నాడు? అబ్రహాము ఎవరి చేతుల్లో మోసపోయాడు? అబీమెలెకు చేతిలోనేనా? ఇప్పుడు ఇస్సాకు ఎవరి చేతుల్లో పడ్డాడు? అబీమెలెకు చేతిలోనే. అదే గెరారుకు అబ్రహాం వచ్చాడు, అదే అబీమెలెకు రాజే ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా అదే గెరారుకు వచ్చాడు, అదే అబీమెలెకు రాజే ఉన్నాడు. ఇప్పుడు గెరార్ ప్రాంతంలోనికి అబ్రహాం వచ్చినప్పుడు గెరార్లోనే వచ్చాడు. ఆ గెరార్ అనే ప్రాంతంలోనే అదే అబీమెలెకు రాజు చేతిలోనే ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. అక్కడ దేవుని ద్వారా గద్దించబడి మరలా ఈజిప్టుకి వెళ్ళిపోయాడు, క్షమించండి, దక్షిణ దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా అదే గెరారుకు వచ్చాడు, అదే అబీమెలెకు రాజు చేతుల్లో మోసపోతున్నాడు. ఎన్ని బావులు త్రవ్వినా అక్కడ జలలు గల ఊటలు పడుతూనే ఉన్నాయి, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ వచ్చి గెరారీయులందరూ లేదా అబీమెలెకు రాజు యొక్క సైనికులు వచ్చి ఆ బావులు మూస్తూనే ఉన్నారు. అందుకనే వారి మధ్యలో నివాసం ఉండక ప్రత్యేకంగా వచ్చేసాడంట. ఆ గెరారు ప్రాంతానికి బయటికి వచ్చి సపరేట్గా డేరాన్ని వేసుకున్నాడు, సపరేట్గా గుడారాన్ని వేసుకొని అక్కడ ఆయన బావులు త్రవ్వినప్పుడు అక్కడ జలలు గల ఊటలను దేవుడిచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్ళడం కాదు, కానీ అబీమెలెకునే ఇస్సాకు దగ్గరకు తీసుకొచ్చేశాడు దేవుడు. అందుకనే ఏదైనా పని ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభిస్తే నిన్ను ఎవరైతే కాదన్నారో వారే నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. అందుకనే ఆ తర్వాత వచ్చి మనం చూస్తాం, చూడండి 28వ వచనంలో, 26వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదివితే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. చాలు, ఇక్కడ చూడండి, ఇదే విషయాల్లోనే అబ్రహాము గారు చేసిన ఆఖరి ప్రార్థన దేనికోసం? సమాధానం కోసమేనా? ఇస్సాకు చేసే ప్రార్థన కూడా ఇప్పుడు ఏంటిది? రెండవది సమాధానం కోసం. అదే గెరారుతోనే తండ్రి సమాధానం కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు అదే గెరారు ప్రాంతంలోని శత్రువులతో సమాధానం కోసం ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏ విషయంలోనైనా సరే సమాధానం కలగాలంటే, ఏదైనా మనం ప్రారంభించే పని విజయవంతంగా ముగించబడాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? కార్యానికంటే ముందే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమందికి ఇంకా అంత టైం ఉండదు, వచ్చినాక చూసుకుందాం అంటారు. ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోండి అంటే, లేదు టైం లేదు సార్, చాలామంది బయలుదేరారు, వెళ్ళాలని చెప్పి వెళ్తారు, మూతి మార్చుకొని వస్తారు. ఏంటి కారణం అంటే? ఏంటి కారణం? ప్రార్థన చేయించుకోవడం కష్టమా? ప్రార్థన చేసుకోవడం కష్టమా? బయలుదేరిన సేవకుడే అవసరం లేదు. సేవకుడే ఉండాల్సిన అవసరం లేదు. మీరే కళ్ళు మూసుకోండి, అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. కుటుంబ సభ్యులు సేవకుడే ఉండాలా, ఆయనే వచ్చి ప్రార్థన చేయాలన్న రూల్ ఏం లేదు బైబిల్లో. ఎవరు చేసినా ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన చేసే ముందు విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. దేవుని సేవకుడే రావాలా ప్రార్థన చేయాలంటే కాదు. దైవ సేవకుడు చేయడం మంచిదే. అందుబాటులో లేని సమయంలో మనమైనా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని బయలుదేరవచ్చు, తప్పేం కాదు. కాబట్టి ఆలోచన చేయండి, ఏ విషయంలోనైనా మనం పనిని ప్రారంభించే ముందు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకుండా మొదలుపెట్టిన కార్యాలు ఇప్పటికీ ముగిసే లేకుంటాయి, ఇప్పటికేమో సక్సెస్ అయ్యి లేకుంటాయి. కారణం ఏంటంటే ప్రార్థనతో ప్రారంభించినందుకు.
కాబట్టి ఏ కార్యమైనా సరే, ఏ పనైనా సరే ప్రార్థనతో ప్రారంభించుకునే అలవాటు మనం కూడా చేసుకోవాలి. అందుకే ఇస్సాకు ఏంటి ప్రార్థన చేశాడంటే, గుడారం వేయడానికి ముందే ప్రార్థన చేశాడు. ఏ పనైనా సరే, ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రార్థన చేసుకోవడం పని. ప్రయాణమైనా, పొలానికైనా, పనికైనా, ఉద్యోగానికైనా, డ్యూటీకైనా, ప్రయాణం ఇంకొకటైనా ఏదైనా సరే, ఎనీవేర్, ఏ పనైనా సరే మనం ప్రార్థనతో ప్రారంభించుకోవడం చాలా ఆశీర్వాదకరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 2 ప్రార్థనా విన్నపాలను మనం ఇస్సాకు ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఏదైతే జరగాలని ఆశపడుతున్నామో ఆ విషయంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అత్యధికముగా దయచేస్తాడని నేర్చుకుంటాం. రెండవదిగా మనం ఏం చేస్తామంటే, ఏ కార్యమైనా ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుంటే దేవుడు దానిలో విజయం ఇస్తాడని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇస్సాకు వలె మనం కూడా విశ్వాసముతో ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. రెండంతలుగా, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు మనకు దయచేయునట్లుగా అటువంటి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.